తమిళనాడులో విజయ్ గెలుపు, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ను సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్న నెటిజన్లు. ఎందుకు పార్టీ పెట్టావు నువ్వు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు. పొత్తుల కోసమే నువ్వు పార్టీ పెట్టావా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ జెండా మోయడానికే జన సైనికుల్ని బానిసలు చేశావా టీడీపీ పార్టీకి అని ప్రశ్నిస్తున్నారు. నీకు ఒక ఎజెండా లేదు పవన్ కళ్యాణ్ అని ప్రశ్నిస్తున్నారు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి, జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా నేను అధికారంలో రానివ్వను అని టీడీపీ పంచన చేరి చంద్రబాబుకు తొత్తుగా మారావు, జన సైనికుల్ని టీడీపీ పార్టీకి బానిసలుగా చేశావు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి విజయ్కి ఎంత తేడా ఉందంటే, విజయ్ 2 నెలల ముందు పార్టీ పెట్టిన వ్యక్తి నేను ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోను అని గట్టిగా చెప్పాడు. కానీ పవన్ కళ్యాణ్ ఎవరితో అయినా పొత్తు పెట్టుకుంటాను, ఎలాగైనా ఎన్నికలకు వెళ్తాను, నాకు ఒక ఎజెండా లేదు, నాకు ఒక గోల్ అనేది లేదు అనే దిశలో ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి కూడా ముందుకెళ్తున్నాడు. విజయ్ ఎక్కడ కూడా ఆయన మాటలో ఆవేశం కనపడదు. ఆయన చెప్పదలుచుకున్నది చూటిగా చెప్తాడు, ఎక్కడ ఎగిరెగిరి పడి మాట్లాడాడు. కానీ పవన్ కళ్యాణ్ అలా కాదు, ఊగూగి మాట్లాడతాడు, వ్యక్తిగత విమర్శలే చేస్తాడు. వ్యక్తిగతంగా ఎదుటి వాళ్ళని తిట్టి తాను గొప్పవాడిని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు. మనం ఎదుటి వాళ్ళని తిడితేనే రాజకీయంలో ఉండగలం, మనకు క్రేజ్ వస్తుంది అనుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ విజయ్ అలా చేయలేదు. విజయ్ ఏ కులాలను మతాలను రెచ్చగొట్టలేదు. కానీ పవన్ కళ్యాణ్ కులాలను రెచ్చగొడతాడు, మతాలని రెచ్చగొడతాడు, సనాతన ధర్మం అంటాడు, నా కులపోళ్ళు నాకు ఓటేయండి అంటాడు, కులం చూసైనా ఓటేయండి అంటాడు. కులాలని మతాలని పవన్ కళ్యాణ్ బాగా వాడుకుంటాడు. ఇద్దరికి ఎంత తేడా చూడండి. ఏ పొత్తు లేకుండా నేను రాజకీయం చేస్తాను, పొత్తులతో కలిసి వెళ్ళేది అడవిలో జంతువులు, కానీ అడవిలో ఒక రారాజు సింహం ఎప్పుడు ఒంటరిగా వస్తుంది అని విజయ్ నినాదం. ఎస్, కరెక్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పొత్తు లేనిదే ఆయన రాజకీయం చేయడు, పొత్తు లేనిదే ఆయన ముందుకెళ్ళడు. ఆయన ఎజెండా జగన్మోహన్ రెడ్డిని ఓడించటం. ఆయన పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్యలు తీసుకోవటం. ఎందుకు పార్టీ పెట్టాడో తెలియదు, ఎవరి కోసం పార్టీ పెట్టాడో తెలియదు. ఒక అగ్ర హీరోగా ఉండి ఈరోజు సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన్ను తిడుతున్నారంటే, ఆయన్ను ఏకిపారేస్తున్నారంటే నిజంగా ఇది చాలా చాలా అవమానకరం. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. ఆయన సినిమాలో ఉన్నప్పుడు హీరోగా ఎంతో అభిమానించాను, చిరంజీవి అభిమానిగా, చిరంజీవి గారి తమ్ముడుగా. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రవర్తన చూసి, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను అని ప్రశ్నించకుండా మొద్దు నిద్రపోతూ పొత్తులు పెట్టుకుంటూ కులాలను మతాలను రెచ్చగొడుతూ ఉంటే, చీచి ఇలాంటి వాడినా నేను అభిమానించింది అని నేను పవన్ కళ్యాణ్పై ఆయన చేస్తున్న తప్పులను విమర్శిస్తూ వచ్చాను. కానీ విజయ్ లాంటి వ్యక్తి ఎంత నిరాడంబరంగా 2 నెలల ముందు పార్టీ పెట్టాడో, ఎక్కడా కూడా ఆయన కులాల్లో మతాల జోలికి పోకుండా, పార్టీలతో పొత్తుల జోలికి పోకుండా, తాను ఏదైతే చేస్తానో, తాను ఏదైతే చేయదలుచుకున్నానో తన ఎజెండాని ప్రజలకు వివరించాడు. అందుకే ప్రజలు ఆయనకు మద్దతుగా ఆయన వెంట నిలిచారు. ఏ నాయకుడైనా ప్రజా అభిమానం ముఖ్యం అని అనుకోవాలి. ప్రజలే మనకు చివరి వరకు మనకి ఎజెండా అని అనుకోవాలి. పార్టీలతో పొత్తులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ ప్రజల మనసు గెలుచుకోవాలంటే, ప్రజల గుండెల్లో మనం ఉండాలంటే నిజాయితీ ఉండాలి, కులాలకు మతాలకు అతీతంగా ఉండాలి, పొత్తులు లేకుండా ముందుకెళ్ళాలి, కరెక్ట్గా ప్రజల తరఫున నిలబడి ఎదిరించగలగాలి. ఆ దమ్ము ధైర్యం ఉన్న నాయకుడే రాజకీయాలలో హీరో కాగలడు, సూపర్ స్టార్ కాగలడు. సూపర్ స్టార్లు సినిమాల్లో ఎంతోమంది ఉంటారు, కానీ వాళ్ళు నిజ జీవితంలో సూపర్ స్టార్లు కాలేరు. కానీ విజయ్ ఆ సినిమాల్లో సూపర్ స్టారే, నిజ జీవితంలో కూడా సూపర్ స్టార్ల ఈరోజు రాజకీయాలలో ప్రజల గుండెలను మెచ్చి ఆయన తమిళనాడు రాజకీయాలలో జైకేతనం ఎగరేశాడు.
ద్రవిడ పార్టీలను అనగదొక్కాడు. ఇది పవన్ కళ్యాణ్కు విజయ్కి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇకనైనా పవన్ కళ్యాణ్ అతనిలో మార్పు వస్తుందా రాదా? అతనిలో మార్పు రాకపోతే జన సైనికుల్లో మార్పు రావాలి. అయ్యా నీతో మేము ఉండలేము, నువ్వు ఇండివిజువల్గా ఉంటావా ఉండవా, టీడీపీ జెండా మేము మోయలేము, టీడీపీ పార్టీకి బానిసలుగా మేము ఉండలేము, మాకంటూ మనోభావాలు ఉన్నాయి అని గట్టిగా పార్టీ నాయకుడికి చెప్పగలగాలి, సమాజానికి కూడా చెప్పగలగాలి మీ గొంతుతో. తర్వాత మీ ఇష్టం.